దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ విషయంలో రచ్చ జరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైతే చాలా వ్యతిరేకత తెలుపుతున్నాయి. బీజేపీ చాలా అన్యాయం చేస్తుంది దక్షిణాది రాష్ట్రాలకని మాట్లాడుతున్న నేపథ్యంలో, అసలేం జరగబోతుంది డీలిమిటేషన్ విషయంలో? దక్షిణాది రాష్ట్రాలకు ఎంత అన్యాయం జరగబోతుందనే విషయంలో మనతో ఉన్నారు. మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ సీనియర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. అవసరమా? సార్ జరుగుతున్న విషయం డీలిమిటేషన్ మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ ఇద్దరిని కదిలిచ్చినా, ఏ ముగ్గురిని కదిలిచ్చినా ఇదే రచ్చ నడుస్తుంది. ఇదే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ విషయంలో బీజేపీ చేస్తున్నది అన్యాయమా? న్యాయమా? వాళ్ళకు ఏ రకంగా మేలు కలిగించుకోవడానికి ఈ ప్రాతిపదికన తెరపైకి తీసుకొచ్చిర్రు? ఈడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి డీలిమిటేషను, 2 మహిళా రిజర్వేషను. ఈ 2 జనరల్ గా వచ్చేసి నా అభిప్రాయం ప్రకారము బీజేపీకి మహిళా రిజర్వేషన్స్ ఇష్టం లేదు, డీలిమిటేషన్ ఇష్టం లేదు. పైకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా పైకి నటించి అవి పాస్ కాకుండా పోతే కాంగ్రెస్ మీద మిగతా ప్రతిపక్షాలను నెపమేసడానికి కోసం ఆ 2 పెట్టారు. యాక్చువల్ గా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ కు డీలిమిటేషన్ కు సంబంధం లేకుండా సెపరేట్ గా పెట్టాల. మహిళా రిజర్వేషన్ బిల్లు సెపరేట్, డీలిమిటేషన్ బిల్లు సెపరేట్. అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆటోమేటిక్ గా 100% ఆమోదం వచ్చేది. కానీ వాళ్ళకి మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందడం వాళ్ళకి ఇష్టం లేదు బీజేపీకి. పైకి మాత్రము వాళ్ళు ఏదో మహిళా రిజర్వేషన్స్ కు అనుకూలంగానే ఆ పొలిటికల్ అంబిషన్ కానీ అది వాళ్ళకి ఉద్దేశం వచ్చేసి అది పాస్ కాకూడదు. వాళ్ళ ఉద్దేశం అది పాస్ కాకూడదు అంటే ఏం చేయాలా? డీలిమిటేషన్ బిల్లుకు లింక్ పెట్టాలా. డీలిమిటేషన్ బిల్లుకు పోనీ అదైనా క్లారిటీ ఇచ్చారా? డీలిమిటేషన్ బిల్లు కూడా ఇప్పటి వరకు బిల్లులో స్పష్టత లేదు. ఏది అది పాపులేషన్ ప్రకారంగా చేస్తారా, లేకుంటే గంపగుత్తగా 50% ప్రతి రాష్ట్రానికి చేస్తారా అనేది ఇప్పటికీ బిల్లులో కానీ ఎక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు. కాబట్టి దానివల్ల ఏమో డౌట్ వచ్చేట్టుగా ఇది పాపులేషన్ ప్రకారంగా చేస్తారు. పాపులేషన్ ప్రకారంగా చేస్తే కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రం నష్టం జరుగుతుంది. కాబట్టి దాని మీద వచ్చేసి వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకిస్తే డీలిమిటేషన్ బిల్లు పోతుంది, మహిళా బిల్లు పోతుంది, 2 పోతుంది. మనం వచ్చేసి కాంగ్రెస్ మీద మిగతా ప్రతిపక్షాల మీద ఒక నెపం వేయచ్చు అనే ఉద్దేశం బీజేపీ ఉద్దేశంతో ఈ విధంగా పెట్టారు. వాళ్ళకి రెండింటి మీద ఇష్టం లేదు. ఇప్పుడు మహిళా బిల్లు కూడా అవ్వదా? ఇప్పుడు దీనికి లింక్ పెట్టారు. వీళ్ళు 2 లింక్ పెట్టారు. ఇదైతే అది కావాలా, అదైతే ఇది కావాలా. ఇదిగా వాళ్ళ ఉద్దేశం అది. మహిళా బిల్లు సెపరేట్ గా పెట్టండి, 100% అయిపోయింది వచ్చేసానికి అసలు మూజువాని బొట్టుతోనే. వాళ్ళకి ఉద్దేశం అది కాకూడదు. కానీ వాళ్ళు మహిళా రిజర్వేషన్ కోసం కృషి చేసినట్టు ఉండాలి. అందుకోసం వచ్చేసి డీలిమిటేషన్ లింక్ పెట్టారు. డీలిమిటేషన్ మీదన్నా కనీసం వచ్చేసి క్లారిటీ ఇస్తున్నారా? సంఖ్య పెంపు అనేది 800 వచ్చేసి ప్రతి రాష్ట్రానికి ఒక 50% పెంచుతాము గంపగుత్తగా, అప్పుడు అందరికీ నష్టం ఉండదు అని చెప్పడం లే. అది చెప్పడం లేదు. కిందేమో 2011 పాపులేషన్ ప్రకారం అన్నారు. అంటే క్లారిటీ లేదు ఇక్కడ సంఖ్య పెంపు కాడ కూడా. కాబట్టి ఆడ కన్ఫ్యూజన్, డీలిమిటేషన్ కు కన్ఫ్యూజన్ పెట్టి దాని వ్యతిరేకంగా కాంగ్రెస్ కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు దాని వ్యతిరేకంగా ఓటేసే విధంగా ఆడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఆ నేపథ్యంలో మహిళా బిల్లు కూడా పాస్ కాకుండా చేసి, చూడు కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు మేము మహిళలకు రిజర్వేషన్ చేస్తాం అనుకుంటే వీళ్ళు రాకుండా చేశారని చెప్పేసి నింద వేసేదానికి డ్రామా ఆడుతుంది బీజేపీ. ఇది ఓవరాల్ గా జరుగుతూ ఉంది. నిజంగా చిత్తశుద్ధి అనేది బీజేపీకి ఉండి ఉంటే ఓన్లీ మహిళా బిల్లుని సపరేట్ గా పెట్టి దీన్ని సపరేట్ గా చేయొచ్చు కదా. 100% అసలు అది ఆల్రెడీ గతంలోనే 2023లోనే మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చింది. ఇప్పుడు అది మామూలుగా అప్పుడు చట్టం ప్రకారం వచ్చేసి సెన్సెస్ తర్వాత అన్నారు. ఇప్పుడు సెన్సెస్ లేకుండా ఆల్రెడీ 2011 సెన్సెస్ ప్రకారం చేసాను సరిపోతుంది అంతే. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు సెపరేట్ గా దానికి పెడితే 100% అది వాళ్ళు ఏ విధంగా చేయాలనుకున్నా కానీ అది 100% ఓటింగ్ వస్తుంది. కానీ వాళ్ళకి ఉద్దేశం వచ్చేసి రాకూడదు, మహిళా బిల్లు పాస్ కాకూడదు. గతంలో కూడా బీజేపీ వచ్చేసి మహిళా బిల్లుకు వ్యతిరేకంగా మొదటి కూడా ఈవెన్ కాంగ్రెస్ పెట్టినప్పుడు కూడా అప్పుడు ఎస్పీ ఆర్జేడీ వాళ్ళు వచ్చేసి ఓబీసీ మహిళలు లింక్ పెట్టి అప్పుడు బీజేపీ కూడా వాళ్ళకు వంత పాడి అప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా చేయడంలో బీజేపీ పాత్ర ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు, అది పాస్ కాకూడదు. కానీ పాస్ అయ్యే అది వాళ్ళు చేసినట్టుగా నటన. ఇప్పుడు జరిగిన ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఎట్లా చూడొచ్చు? అంటే పాజిటివిటీ ఎంత ఉంది, వ్యతిరేకత ఎంత ఉందనే దాని మీద అసలు ఏంటిది, ముందుకు పోతుందా లేదా? 100% విగిపోతుందమ్మా, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఈ కంబైన్డ్ మొత్తం బిల్లు వచ్చేసి అన్ని విగిపోతాయి. ఎందుకంటే
ఇప్పుడు లోక్సభలో 540 మెంబర్స్ టోటల్ ఉండేది. ఇప్పుడు 543 గాను 3 ఖాళీగా ఉన్నాయి. 540లో 2/3 రావాలా. 2/3 రావాలంటే 360 రావాలా. 360 రావాలంటే ఇప్పుడు ఎన్డీఏకి ఉండేది 293నే. 293 ఎన్డీఏకి ఉండేది. ఈ రోజు కూడా ఇంట్రడక్షన్ అప్పుడు కూడా ఇప్పుడు ఆమోదం కాదు కానీ ఇంట్రడక్షన్ కాడ కూడా వాళ్ళకు వచ్చింది 251. ఇంకా ఫైనల్ గా అందరూ పాల్గొంటే 290 వాళ్ళకు రావాల్సిన 293నే వాళ్ళకు ఉండేది. కానీ 360 కావాలా. 360 వచ్చే క్వశ్చనే లేదు. డీలిమిటేషన్ లింక్ పెట్టారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకిస్తా ఉంది, పెద్ద పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తా ఉంది, డిఎంకే వ్యతిరేకిస్తా ఉంది, ఎస్పీ వ్యతిరేకిస్తా ఉంది, కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు, పెద్ద పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ వచ్చేసి రేపు డీలిమిటేషన్ కాడ క్లారిటీ ఇవ్వకుంటే రేపు 100% నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. నా అభిప్రాయం ప్రకారంగా డీలిమిటేషన్ కాడ పాపులేషన్ ప్రకారంగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే బేసిస్ మీద రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాల్సిందే, జనసేన వ్యతిరేకించాల్సిందే. కూటమిలో ఉన్నారు కదా సార్, ఏం కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు. మొత్తం బేసే కదిలిపోతా ఉంటాయి. ఇంకా కూటమిలో ఏం చేస్తాయి? బేసే టీడీపీకి మళ్ళీ ఏమన్నా మకం చెల్లుబాటు అవుతుందా? దానికి సపోర్ట్ ఇస్తే జనాభా ప్రాతిపదిక మీద డిలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గిపోతే దక్షిణాది రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కు సీట్లు తగ్గిపోయి అన్యాయం జరుగుతూ ఉంటే రేపు మొత్తం తెలుగుదేశం పార్టీకి ఏ ముఖం పెట్టుకుని ప్రజలు లేకపోతుంది? ఒక డౌట్, ఇప్పుడు వీళ్ళు డిజిటల్ సర్వే చేయాలనుకుంటున్నారు కదా, క్యాస్ట్ సెన్సెస్ 2027 ఏదో చేస్తున్నారు కదా, మరి అప్పుడే పెట్టొచ్చు కదా బిల్లు. ఇప్పుడు ఎందుకు ఇంత తొందర ఎందుకు? అసలు 2029 ఇప్పుడు 2026 ఉన్నాం. 3 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో టెక్నాలజీలో ఎంతసేపు మైని టగటగటగ సెన్సెస్ ఎన్నాళ్ళు అయిపోయాలి ఇప్పట్లో. అంటే రీజన్ ఏమన్నా అది ఎందుకు ఇప్పుడు 2011 వీళ్ళు లెక్కలోకి తీసుకొని దాని ప్రకారం చేస్తామంటారు కదా, ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్ అయినా కూడా వీళ్ళు చేయదలుచుకుంటే టకటక అయిపోతుంది కదా. ఎందుకు ఇంత హడావుడి చేసి దీన్ని ఎందుకు మభ్య పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళకు సెన్సెస్ కు సంబంధించి జనగణనతో పాటు కులగణన చేయాలనేది సమస్య వస్తుంది. కులగణన అనేది పెడితే దానికి వచ్చేసి ఈ యొక్క ఓబీసీ ఈ యొక్క వస్తాయేమో అనేది ఒకటి భయం. కాబట్టి ఈ లోపల వాళ్ళకు ఈ మహిళా రిజర్వేషన్స్ దానికి సెన్సెస్ ముందు మీరు చెప్పినట్టు ఫస్ట్ సెన్సెస్ చేయాలా, సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ చేయాలా, తర్వాత మహిళది ఆటోమేటిక్ అయిపోతుంది. 2029కి అన్నీ అయిపోతాయి. మామూలుగా బీజేపీ ప్రకారంగా వేసుకుంటే 3 ఏళ్ళు ఉంది టైము. సెన్సెస్ అయిపోతుంది, డిలిమిటేషన్ అయిపోతుంది, తర్వాత వచ్చేసి మహిళా రిజర్వేషన్ 3 అయిపోతాయి. కానీ వీళ్ళకు సెన్సెస్ వచ్చేసి ఆ యొక్క జనగణతో కులగణన చేయాలని చెప్పేసి ఆ భయంతో దీనికి లింక్ లేకుండా దాన్ని చేస్తున్నారు. కాబట్టి 2 పట్టుకున్నారు. ఇది కూడా ఇష్టం లేదు వాళ్ళకు. ఇది ఇష్టం లేదు కాబట్టి అది సెన్సెస్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, అది సెన్సెస్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఈ రెండింటికి లింక్ పెట్టి డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ కు పెట్టి ఈ డీలిమిటేషన్ క్లారిటీ లేకుండా చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కాకుండా చేస్తున్నారు. వాళ్ళకు ఫండమెంటల్ గా మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేది ఇష్టం లేదు. అది ఫండమెంటల్. ఈసారి కూడా మహిళల నోట్లో మట్టి కొడుతున్నారు అనేట్టే కదా ఇప్పుడు మళ్ళీ. ఖచ్చితంగా ఇది 100% పాస్ కాదు. ఎట్లా సార్, అందరు ఎంత అంటే రాజకీయాల్లో వాళ్ళ ప్రవేశం కోసము అరే ఒక 33% రిజర్వేషన్ వస్తుందని ఎంత మంది తమ ఆశలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇలా మళ్ళీ దెబ్బ కొట్టినట్టే కదా. ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేసి ఇలా ఉంటే దానికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. డీలిమిటేషన్ దానికి లింక్ పెట్టి దాన్ని వ్యతిరేకించడంతో ఇది కూడా వ్యతిరేకిస్తారు. అప్పుడు వచ్చేసి పొలిటికల్ గా కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చేసి మహిళలకు రిజర్వేషన్ రాకుండా చేశారని కాళ్ళు వేసడానికి. ఇది దుష్టబుద్ధితో బీజేపీ చేసే పని అన్నమాట. చివరిలో ఒక ప్రశ్న, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అంటారు కదా సార్, పీపుల్ కి ప్రజలకు చాలా సరళంగా అర్థమయ్యే విధంగా ఏ రకమైన నష్టం జరుగుతుంది అనేది ఒక్కసారి చెప్పండి సార్. అంటే ఇక్కడ ఏమైందంటే అది కూడా క్లారిటీ లేదు ఇప్పుడు. ఒకటి వచ్చేసి గంపగుత్తగా ఇప్పుడు సపోజ్ కేరళకు 20 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. రేపు గంపగుత్తగా ఒక 50% పెంచుతారంటే 20 నుండి 30 అవుతాయి. అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ కు 25 ఉన్నాయి. ఇప్పుడు 25 వచ్చేసి గంపగుత్తగా 50% పెంచితే మనకు వచ్చేసి ఒక 37, 38 మామూలుగా అవుతాయి. అలా కాకుండా పాపులేషన్ 2011 పాపులేషన్ ప్రకారం ఉత్తరప్రదేశ్కి ఏమైతాయంటే వాళ్ళకు ప్రస్తుతం 80 ఉన్నాయి కదా, వాళ్ళకు 50% పెడితే 120 అవుతాయి. కాబట్టి కేరళకు 50% పెరుగుతాయి,
ఆంధ్రప్రదేశ్కు 50% పెరుగుతాయి, తెలంగాణకు పెరుగుతాయి, ఉత్తరప్రదేశ్ పెరుగుతాయి. ఎవరికి అన్యాయం ఉండదు. ఎవరికి ఇప్పుడు దానికి 50% ఎక్కువ వస్తాయి. అది చెప్పకుండా ఈ యొక్క బిల్లులో క్లారిటీ ఇవ్వకుండా ఇది 2011 పాపులేషన్ ప్రకారంగానే పెట్టారు. 2011 పాపులేషన్ అంటే ఇప్పుడు జనాభా మనకు ఇది 1976, 1973 తర్వాత ఇంతవరకు పెంచలేదు. 1973 నుంచి 2011 లోపల జనాభా ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాల్లో పెరిగింది. కేరళ ఇక్కడ మనం కుటుంబ నియంత్రణ బాగా చేసుకున్నాం కాబట్టి దక్షిణాదిలో తగ్గింది. అక్కడ బాగా జనాభా పెరిగింది కాబట్టి 2011 పాపులేషన్ ప్రకారంగా తీసుకుంటే అక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఎక్కువ పెరుగుతాయి. మనకు తక్కువ పెరుగుతాయి. ఎక్కువ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 140 అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్ 80 ఉన్నాయి కదా. 2011 పాపులేషన్ ప్రకారం తీసుకుంటే 140 అవుతాయి. 80 నుండి 140. అట్లా కాకుండా గంపగుత్తగా 50% ఎక్కువ అంటే 120 అవుతాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు 25 ఉన్నాయి కదా. దీన్ని గంపగుత్తగా 50% పెంచితే 38 అవుతాయి. అలా కాకుండా మనకు 2011 పాపులేషన్ తీసుకుంటే 35 అవుతాయి. 3 తగ్గిపోతాయి. తమిళనాడుకు వాళ్ళకు వచ్చేసి ప్రజెంట్ 39 ఉన్నాయి. దీన్ని 50% గంపగుత్తగా చేస్తే 59 అవుతాయి. కానీ 2011 పాపులేషన్ తీసుకుంటే 51 అవుతాయి. కాబట్టి ఆ ప్రకారంగా 2011 పాపులేషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కు ఒక 3 తగ్గుతాయి, తెలంగాణకు 1 తగ్గుతుంది, తమిళనాడుకు 8 తగ్గుతాయి, కేరళకు 7 తగ్గుతాయి. అదే మనం ఒకవేళ ఇది రేపు 27, 28 ఒకవేళ ఆ లెక్కల ప్రకారం తీసుకుంటే న్యాయం జరిగే అవకాశం ఉంటదా? లేదు. మనకు వచ్చేసి మనకు పాపులేషన్ ప్రకారంగా తీసుకుంటే ఇంకా నష్టం జరుగుతుంది. 2011కు 2026 పాపులేషన్ ప్రకారంగా తీసుకుంటే ఇంకా తగ్గుతుంది. కాబట్టి మనమేమంటున్నామంటే అసలు పెంచాల్సిన అవసరమే ఉంది. పార్లమెంట్ సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న 543లోనే మహిళలకు 33% ఇవ్వండి. ఇప్పుడు 543 ఉన్నాయి. ఈ 543లోనే పార్లమెంటు, లోక్సభలో గందరగోళం బంధంతోటి చాలా మందికి అవకాశాలే రావు మాట్లాడడానికి. ఇంకా వచ్చేసి ఒక 300 పెంచితే ఆడ ఎవరికి అవకాశాలు రావు. కాబట్టి నిజంగా మీకు మహిళా రిజర్వేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ 543లోనే 33% ఇవ్వండి. ఇమ్మీడియట్ గా అమలు చేయండి. కాబట్టి పెంచాల్సిన అవసరం లేదు అనేది ఒకటి. ఒకవేళ పెంచాల్సిన అవసరం ఉంటే గతంలో ఏమైందంటే ఇందిరాగాంధీ గారు 1976లో ఆవిడ ఒక 25 ఏళ్ల పాటు పెంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ బాగా పాటించాయి, ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు. జనాభా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని 20 సంవత్సరాల పాటు 76లో 42nd అమెండ్మెంట్ పెట్టి 2001 వరకు పెంచొద్దు, లోక్సభ సభ్యుల సంఖ్య పెంచొద్దు అని చెప్పేసి ఫ్రీజ్ చేసింది ఇందిరాగాంధీ గారు 42nd అమెండ్మెంట్. దాని మీద మళ్ళా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా అదే అభిప్రాయంతో కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు దెబ్బతింటాయి, పాపులేషన్ ప్రకారంగా చేసని ఆయన మరొక 25 ఏళ్ళు ఫ్రీజ్ చేశారు, పెంచకుండా. అంటే 2026 వరకు పెంచకూడదని రాజ్యాంగంలో ఇప్పుడు 24 రాజ్యాంగ సవరణ ప్రకారంగా వాజ్పేయి పీరియడ్లో చేసింది. ఇందిరమ్మ ఒక 25 ఏళ్ళు పెంచకుండా చేసింది, వాజ్పేయి మళ్ళీ 25 ఏళ్ళు పెంచకుండా చేశారు. ఇప్పుడు మరి వారు మంచి ఉద్దేశంతోనే కదా, వాళ్ళు ఇద్దరు ఇందిరమ్మ కానీ వాజ్పేయి కానీ వాళ్ళు మేధావులే కదా, వచ్చేసి దేశం గురించి ఆలోచించే వాళ్ళే పెంచలేదు. మీకెందుకు వచ్చేసి ఒకేసారి 543 నుండి 850కి పెంచాలని మీకు ఏమి నిజంగా ఆడ మళ్ళీ దానికి మహిళా రిజర్వేషన్ లింక్ పెట్టడం వచ్చేసి అస్సలు పెంచినట్టు ఉండాలా కానీ పెంచకూడదు, రిజర్వేషన్ ఇచ్చినట్టు ఉండాలా. ఇంకొకటి సార్, చివర్లో ఒక్క ప్రశ్న సార్. ఇప్పుడు ఒకవేళ పాస్ అయితే కనుక ఎట్లుండబోతుంది పరిస్థితి? ఎలాంటి చరిత్రను తిరగరాసే విధంగా ఉంటుందా? గమ్మున నోరు మూసుకుంటూ ఉద్యమాలు ఏమన్నా వస్తాయా? పాస్ అయితే మహిళా రిజర్వేషన్స్ 100% వస్తాయి. తర్వాత డిలిమిటేషన్ ఈ లోపల వచ్చే లోపలనే ఈ దేశ విభజన జరుగుతుంది. ఈ దేశం నుండి మళ్ళా దక్షిణాది దేశాలు విడిపోతాయి. ఆ విధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయి భారతదేశం ఒకప్పుడు ఉండే అదే విధంగా భారతదేశం నుండి దక్షిణాది రాష్ట్రాలు విడిపోతాయి. దక్షిణ భారతదేశం ఒకటి సెపరేట్ దేశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.